ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 3వ భాగం శివ పవిత్రారోపణ విధి. శివ పవిత్రారోపణం సర్వ అమంగళాలను నశింపచేస్తుంది. జంధ్యపు దారములను విగ్రహానికి చుట్టడాన్నే పవిత్రారోపణమని అంటారు. ఈ పూజను ఆషాఢ, శ్రావణ, మాఘ లేదా భాద్రపద మాసంలో చేస్తారు. సత్యయుగంలో స్వర్ణంతో, త్రేతాయుగంలో వెండితో, ద్వాపరయుగంలో తామ్రంతో ఈ దారాలను తయారు చేసేవారు. కలియుగంలో పత్తిని కన్య చేత దారాలుగా పేనించి ఈ పూజకు వాడాలి. 3 పోగులను తయారు చేసి మరలా వాటిని బలంగా చుట్టి 3 పోగులుగా దళంగా చేయాలి. ఈ రకమైన నవగుణిత సూత్రాన్ని వామదేవ మంత్రం చదువుతూ ముడులు వేయాలి. దీనినే పవిత్రకం అంటారు. తర్వాత సంయోజాత మంత్రం ద్వారా వాటిని కడిగి అఘోర మంత్రంతో తుడిచి తత్పురుష మంత్రంతో చిక్కులు విడదీసి ఈశాన మంత్రం చదువుతూ దానికి సుగంధిత ధూపాన్ని వేయాలి. ఇప్పుడివి 9 దారపు పోగులు కదా. ఈ నవతంతువులలో క్రమంగా ఓంకార, చంద్ర, అగ్ని, బ్రహ్మ, నాగ, సిఖి, ధ్వజ, సూర్య, విష్ణువు, శివ ఈ దేవతలు నివాసం ఉంటారట. ఇటువంటి పవిత్రకాలను 108, 50 లేదా 25 సంఖ్యలో ఒక పూజకు వాడాలి. పవిత్రకంలో 10 ముడులు ఉండాలి. 4 2 లేదా ఒక్కొక్క అంగుళం దూరంలో ముడివేస్తూ పోవాలి. ఈ గ్రంథులలో నివసించి తమ పేర్లను ప్రసాదించి వాటిని పవిత్రం చేసే దేవతలు ప్రకృతి, పౌరుషి, వీర, అపరాజిత, జహ్యయ, విజయ, రుద్ర, అజిత, మనోన్మణి, సర్వముఖి దేవతలారా, గ్రంథి బంధనానంతరం ఆ పవిత్రకాలను కుంకుమతో, చందనాది, సుగంధాది పదార్థాలతో రజితం చెయ్యాలి. దానిని మహాదేవునికి సమర్పించి సర్వోపచారాలతో పూజించి, హే దేవేశ, హే మహేశ్వర, తమరు తమ గుణాలతో సహా ఇక్కడ వేంచేసి ఉండండి. పాత్రాల్వేళనే మీకు మరొక పూజను సమర్పించుకుంటాను అని ఆహ్వానించాలి. ఆ రాత్రంతా నృత్య, గీత, వాయిద్యాలతో ఉత్సవాన్ని నడిపి జాగారం చేయాలి. తెల్లవారగానే ఆ పవిత్రకాలను మహేశ్వర సన్నిధిని స్థాపించి చతుర్దశి తిథి రాగానే స్నానం చేసి ముందుగా సూర్యుణ్ణి, తరువాత శివుని పూజించాలి. తరువాత సాధకుడు ధ్యానంలోకి పోయి లలాటంలో విశ్వరూపిణి చూసుకొని తన ఆత్మస్వరూపాన్ని పూజించుకోవాలి. అప్పుడు పవిత్రకాలను అస్త్రమంత్రాలతో కడిగి హృదయ మంత్రంతో అర్చించి సంహితా మంత్రాలతో ధూపం వేసి భగవంతునికి సమర్పించాలి. ఈ క్రింది మంత్రాల ద్వారా ఈ తత్వాలను ప్రార్థించాలి. ఓం హౌం హౌం శివతత్వాయ నమః. ఓం హ్రీం హ్రీం విద్యాతత్వాయ నమః. ఓం హాం హౌహ ఆత్మతత్వాయ నమః. ఓం హౌం హ్రీం హూం క్షౌహ సర్వతత్వాయ నమః. పిమ్మట మహేశ్వరునికి విధిపూర్వకంగా పవిత్రకాన్ని సమర్పించి కాసేపు ఉంచి దానిని తీసి కనులకద్దుకొని ప్రతి ధరించాలి. విష్ణు పవిత్రారోపణ విధి. భోగమోక్షాలన్నింటినీ ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన చెబుతున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నన్ను నేను అనే పదాలను వాడకపోవడానికి కారణం సూతుడు. శౌనకాదుకులు వివరిస్తుండడం సర్వనామాలు వాడితే అర్థం బోధపడకపోవచ్చు వారి కడగండ్లను చూసి విని కరిగిపోయి తన మెడలోని హారాన్ని పవిత్రయను పేరుగల గ్రీవాభరణాన్ని, ఒక ధ్వజాన్ని వారికి ప్రసాదించి దానిని చూస్తూనే దానవులు ధైర్యాన్ని కోల్పోవాలని దీవించాడు.
ఆ తరువాత దేవతలు ఘన విజయాన్ని సాధించారు. అప్పటి నుండి ఈ పవిత్రకాలను అందరూ పూజిస్తున్నారు. సదాశివ పాడ్యమి నుండి పున్నమ దాకా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతా పూజకు నిర్దేశింపబడింది. ఆయా దేవతలకు ఆయా తిథులలో పవిత్రారోహణ పూజను గావించవలసి ఉంటుంది. విష్ణువుకు ద్వాదశి నాడు చెయ్యాలి. వ్యతిపాత యోగ, ఉత్తరాయణ, దక్షిణాయన, చంద్ర సూర్యగ్రహణ, వివాహ, వృద్ధి కార్య, గురజన ఆగమన సందర్భాలలోనూ కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులకు పట్టుదారాలను, పత్తిని, లతలను, క్షత్రియులకు పట్టును, వైశ్యులకు క్షౌమ, భోజన పత్రాల ద్వారా దారాలను పవిత్రక నిర్మాణాలకై ఋషులు నిర్దేశించారు. పత్తి లేదా కమల నిర్మిత పవిత్రకాన్ని అన్ని వర్ణాల వారు వాడవచ్చును. ఈ పవిత్రక నవతంతువులలో ఓంకార, శివ, చంద్ర, అగ్ని, బ్రహ్మ, శేష, సూర్య, గణేశ, విష్ణు దేవతలుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పవిత్రకంలోని 3 సూత్రాలకు అధిష్టాన దేవతలు. ఈ సూత్రాలను బంగారం, వెండి, రాగి, వెదురు లేదా మట్టి పాత్రల్లో ఉంచాలి. 108 లేక 51 లేదా 67 తంతువులతో పవిత్రకాన్ని నిర్మించవచ్చు. ఉపవాసం చేసి ఈ సూత్రాలను కుంకుమ, పసుపు, చందనాలతో చర్చితం చేసి అధివసితం గావించాలి. ప్రతి పవిత్రకాన్ని వేరువేరుగా అభిమంత్రితం చేసి పూజించాలి. తరువాత అప్పటికే మండలంలో స్థాపించి ఉంచిన దేవ ప్రతిమకు ఎదురుగా పవిత్రకాన్ని పెట్టాలి. బ్రహ్మాది అన్య దేవతలను కూడా మండలంలో స్థాపించి పూజించాలి. సూత్రాలను సిద్ధం చేసుకుని 3 నుండి 9 మార్లు వాటిని తిప్పివేది చుట్టూ కట్టాలి. తరువాత కలిశ, నెయ్యి, అగ్నిగుండం, విమానం, మండపం, గృహాలను సూత్రాలతో కట్టి తనను కూడా సూత్రంతో నుదుట చుట్టుకొని ఒక పవిత్రకాన్ని దేవత మస్తకంపై ఉంచాలి. సంపూర్ణ సామాగ్రిని విష్ణుదేవునికి నివేదించి పూజించి ఈ మంత్రాల్ని పఠించాలి. ఆవాహితోసి దేవేశ పూజార్థం పరమేశ్వరః తత్ప్రభావేత్ రక్షయిష్యామి సామగ్ర్యాః సన్నిధో భవ. ఇలా ప్రాతకాలమే నీకు పూజ చేస్తాను స్వామి. అన్నీ విన్నపం చేసి ఆ రాత్రంతా జాగారం చేసి తెల్లవారగానే కేశవస్వామిని పూజించి పవిత్రకాలను ఆయనకు అర్పించాలి. తరువాత స్వామికి పవిత్రకాలకు సుగంధిత ఆహ్లాదక ధూపాన్ని వేసి మంత్రాన్ని చదవాలి. ఇలాటప్పుడే 4 పాదాల గాయత్రి పఠిస్తారు. అనంతరం పవిత్రకాలతో దేవుని పూజించి వాటిని ఆయన ఎదుట పెట్టి ఇలా ప్రార్థించాలి. విశుద్ధ గ్రంథికం రమ్యం మహాపాతక నాశనం సర్వపాపక్షయం దేవతా వాగ్రే ధరయామ్యహం. తరువాత ఈ మంత్రం చదువుతూ సాధకుడు పవిత్రకాన్ని ధరించాలి. పవిత్రం వైష్ణవం తేజ సర్వపాతక నాశనం ధర్మకామార్థ సిద్ధ్యర్థం స్వకంఠే ధరయామ్యహం. త్రివర్గ సిద్ధికై తానీ పవిత్రకాన్ని ధరిస్తున్నానని దేవునికి విన్నవించిన సాధకుడు ఆయనను ఇలా ప్రార్థించాలి. వనమాలా యథాదేవ కౌస్తుభం సతతం హృద్ది తద్వత్ పవిత్రం తంతునాం మాలాం త్వం హృదయే ధర. అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి సాయంకాలం కానీ మరునాడు కానీ మరలా ఇలాగే పూజనునర్చి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దీక్ష విరమించాలి. సంవత్సరీ మిమాం పూజాం సంపాద్య విధి వన్మయ వ్రజ పవిత్రకే ధానిం విష్ణులోకం విసర్జిత. తన వల్ల విసర్జింపబడుతున్న పవిత్రకం తనకన్నా ముందే విష్ణులోకం చేరాలని సాధకుని ఉద్దేశం. బ్రహ్మమూర్తి ధ్యాన నిరూపణం. పవిత్రకంతో భగవానుని పూజించి ఆపై శాస్త్రోక్తంగా బ్రహ్మను ధ్యానించి సాధకుడు హరి సమానుడవుతాడు. అంటే నా స్వరూపమే వానికి వస్తుంది. మాయాజాలాన్ని ముక్కలు చేసే బ్రహ్మ ధ్యానానికి విన్నవిస్తాను.
బ్రహ్మధ్యానాన్ని విన్నవిస్తాను. ప్రాజ్ఞుడు అనగా విశేష సాధకుడు తన వాణిని మనసుని అదుపులో పెట్టుకొని తన ఆత్మలో జ్ఞానస్వరూపుడైన బ్రహ్మ కోసం యజ్ఞం చేయాలి. జీవ బ్రహ్మాల అభేద దర్శనాన్ని వాంఛించి దానికోసం తపం చేసి మహద్ బ్రహ్మజ్ఞాన భావనను కొంతకాలం పాటు భావించాలి. బ్రహ్మధ్యానమే సమాధి. అహం బ్రహ్మోస్మి అనే స్థాయికి చేరుకోవడం సమాధి ద్వారానే సాధ్యం. తనకంటే భిన్నుడు కాని బ్రహ్మకు తురీయ రూపుడని, కూటస్థ నిరంజనుడని, పరబ్రహ్మయని వేదాలు వర్ణించాయి. ఈ స్థితిని చేరుకోగలిగిన సాధకుడు దేహ, ఇంద్రియ, మనోబుద్ధి అహంకారాలు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, గ్రంథ, రస, రూప, స్పర్శ, శబ్దాలు, వివిధ గుణ, జన్మ, భోజన, సేనాది భోగాలు వీటన్నిటికీ అతీతుడవుతాడు. మానవుడు తన శరీరాన్ని రథంగాను, ఆత్మను రతిగాను ఊహించుకోవాలి. బుద్ధి సారథి, మనస్సు త్రాడు, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలు మనస్సు ఆత్మలను కలిసి భోక్త అనే మాటతో గుర్తించారు. మనుషులు ఇంద్రియాలను జ్ఞాన సహాయంతో అదుపులో పెట్టుకునేవారే పరమపదాన్ని చేరుకోగలరు. స్వార్థుని అజ్ఞాన ప్రవాహం అన్ని దాటి విష్ణువు లేదా పరబ్రహ్మనందుకోగలరు. అహింసాది ధర్మాలు, యమ శౌచాది కర్మ నియమాలు ఈ పరమయోగ సాధకునికి సోపానాలు, సాధనానికి సోపానాలు. పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణ అపానాది వాయువులపై విజయాన్ని పొందడమే ప్రాణాయామం అనబడుతుంది. ధారణ చెయ్యాలి. మనస్సును నియంత్రితం చేసుకోవడమే ధారణ అనబడుతుంది. సమాధిగతులు కావాలి. మనస్సును బ్రహ్మపై లగ్నం చేయడమే కాక ఆయనలో కేంద్రీకృతం చేయాలి. ఇది సమాధి అనబడుతుంది. ఈ సమాధి కుదరకపోతే బ్రహ్మమూర్తి ఆకారంని ఈ రకంగా ఊహించుకొని ప్రార్థించాలి. హృదయకమల కర్ణిక మధ్యమంలో వెలిగేవాడు. శంఖ చక్ర గదా పద్మములచే సుశోభితుడు. శ్రీవత్స చిహ్నుడు. కౌస్తుభ వనమాల లక్ష్మీకళలచే అలంకృతుడు. నిత్య శుద్ధుడు. ఐశ్వర్య సంపన్నుడు. సత్య పరమానంద స్వరూపుడు. ఆత్మజ్యోతి స్వరూపుడు. 24 విభిన్న ఆకారాలలో అవతరించినవాడు. చాలా గ్రామాలలో ద్వారకాశిలలో నివసించేవాడు. పరమేశ్వరుడు అయిన పరమాత్మయే ధ్యాన యోగ్యుడు. బ్రహ్మ నేను బ్రహ్మనే, అహం బ్రహ్మోస్మి. ఈ రకంగా సర్వ యమ నియమాలను పాటిస్తూ ఏకాగ్ర చిత్తంతో యోగ సాధనతో ధ్యానం చేసి పరమాత్మను తనలోనే చూడగలిగేవాడు కోరుకుంటే ఏదైనా దొరుకుతుంది. అతడు వైమానిక దేవుడై పోతాడు. నిష్కాముడై ఈ బ్రహ్మమూర్తిని ధ్యానిస్తూ ముక్తి నొందుతాడు. వివిధ శాలగ్రామ శిలలు లక్షణాలు. కైలాసవాస ఇప్పుడు శాలగ్రామ లక్షణాలను వినండి. శాలగ్రామ శిలలను సృజించినంత మాత్రముననే 1,000,000 జన్మల పాపాలు కడుక్కుపోతాయి. కేశవ, నారాయణ, గోవింద, మధుసూదనాది పేర్లు గల విభిన్న శాలగ్రామాలుంటాయి. ఇవి శంఖచక్రాది చిహ్నాలతో సుశోభితాలై ఉంటాయి. ఇలా కేశవ శాలగ్రామానికి శంఖ, చక్ర, కౌమోదిక, విష్ణు గద పద్మాలుంటాయి. ఇవే చిహ్నాలు. వేర్వేరు క్రమాల్లో ఇతర శాలగ్రామాలు కూడా ఉంటాయి. అవి ఒక వరుసలో ఇలా ఉంటాయి. పద్మ, గద, చక్ర, శంఖ శాలగ్రామాలు నారాయణ. శంఖ, చక్ర, పద్మ, గద అవి మాధవ శాలగ్రామాలు. గద, పద్మ, శంఖ, చక్రవి గోవింద శాలగ్రామాలు. పద్మ, శంఖ, చక్ర, గదవి విష్ణు శాలగ్రామాలు. శంఖ, పద్మ, గద, చక్రం మధుసూదన. గద, శంఖ, చక్ర, పద్మ శాలగ్రామాలు త్రివిక్రమవి. చక్ర, గద, పద్మ, శంఖ శాలగ్రామాలు వామన శాలగ్రామాలు. చక్ర, పద్మ, శంఖ, గద శాలగ్రామాలు శ్రీధర శాలగ్రామాలు. పద్మ, గద, శంఖ, చక్ర, గద శాలగ్రామాలు ఋషికేశ శాలగ్రామాలు. పద్మ, చక్ర, గద, శంఖ శాలగ్రామాలు పద్మనాభ శాలగ్రామాలు. శంఖ, చక్ర, గద, పద్మ
సాలగ్రామాలు దామోదర సాలగ్రామాలు. చక్ర శంఖ గద పద్మ సాలగ్రామ శిలలు వాసుదేవ శిలలు. శంఖ పద్మ చక్ర గద సాలగ్రామాలు సంకర్షణ సాలగ్రామాలు. శంఖ గద పద్మ చక్ర సాలగ్రామాలు ప్రద్యుమ్న సాలగ్రామాలు. గదా శంఖ పద్మ చక్ర సాలగ్రామాలు అనిరుద్ధ సాలగ్రామాలు. పద్మశంఖ గదా చక్ర సాలగ్రామాలు పురుషోత్తమ సాలగ్రామాలు. గదా శంఖ చక్ర పద్మ సాలగ్రామాలు అధోక్షజ సాలగ్రామాలు. పద్మ గదా శంఖ చక్ర సాలగ్రామాలు నృసింహ సాలగ్రామాలు. పద్మ శంఖ చక్ర గదా సాలగ్రామాలు అచ్యుత సాలగ్రామాలు. శంఖ చక్ర పద్మ గదా శనార్థన సాలగ్రామాలు. గదా చక్ర పద్మ శంఖ ఉపేంద్ర సాలగ్రామాలు. చక్ర పద్మ గదా శంఖ సాలగ్రామాలు హరి సాలగ్రామాలు. గదా పద్మ చక్ర శంఖ సాలగ్రామాలు శ్రీకృష్ణ సాలగ్రామాలు. ద్వారంపై శ్వేతవర్ణంలో 2 చక్రాలు ధరించియున్న వాసుదేవ భగవానుని సాలగ్రామాలు కూడా ఉంటాయి. అలాగే రక్తవర్ణం 2 చక్రాలు తూర్పు భాగంలోనొక పద్మ చిహ్నం గల సంకర్షణ నామకమైన సాలగ్రామ శిల ఉంది. పీతవర్ణంలో ప్రద్యుమ్నునికి, ఛిద్రశిలలో అనిరుద్ధునికి సాలగ్రామాలున్నాయి. ద్వారముఖంపై నీలవర్ణంలో 3 రేఖలు, శేషభాగమంతా శ్యామల వర్ణంతో కల్పబడిన నారాయణ శిలలున్నాయి. మరికొన్ని లక్షణాలతో ఇతర దేవతల సాలగ్రామాలు వివరాలు ఈ దిగువన కనబడుతున్నాయి. మధ్యమంలో గద వంటి రేఖ, విస్తృత వక్షస్థలం, యథాస్థానంలో నాభిచక్రం, నృసింహ సాలగ్రామం. పై వాటితో పాటు 3 లేదా 5 బిందువులు కపిల సాలగ్రామం. విషమ పరిణామాలు 2 చక్రాలు శక్తి చిహ్నం వారాహి సాలగ్రామం. నీలవర్ణం 3 రేఖలు స్థూలము బిందుయుక్తం సాలగ్రామం కూర్మమూర్తి సాలగ్రామం. పై లక్షణాలతో గుండ్రంగా ఉండి వెనుక భాగంలో వంపు ఉన్న సాలగ్రామం కృష్ణ సాలగ్రామం. 5 రేఖలు ఉన్న సాలగ్రామం శ్రీధర సాలగ్రామం. అదనంగా గద ఉన్న సాలగ్రామం వనమాలి సాలగ్రామం. గోళాకారం తక్కువ పరిమాణం ఉన్న సాలగ్రామం వామన సాలగ్రామం. ఎడమ భాగంలో చక్రం ఉన్న సాలగ్రామం సురేశ్వర సాలగ్రామం. రకరకాల రంగులు బహురూపాలు పడగల ముద్రలు ఉన్న సాలగ్రామం అనంతక సాలగ్రామం. స్థూలం నీలవర్ణం మధ్యలో కూడా నీలవర్ణంలో ఉండే చక్రం సంకుచ ద్వారం రక్తవర్ణం ఉన్న సాలగ్రామం దామోదర సాలగ్రామం. పొడవైన రేఖలు ఛిద్రాలు చక్రం కమలం విశాలం విస్తృత ఛిద్రాలు చిన్న చక్రం ఉన్న సాలగ్రామం బ్రహ్మ శిల లేక కృష్ణశిల. బిల్వాకార శిల విష్ణుశిల. అంకుశం ఆకారం 5 రేఖలు కౌస్తుభ చిహ్నం ఉన్నది హైగ్రీవ శిల. చక్ర కమలాంకితం మణులు రత్నాల కాంతి నల్లరంగు ఉన్న సాలగ్రామం వైకుంఠ శిల. ద్వారంపై రేఖ విస్తృత కమలం సదృశ శిలను మత్స్యశిల అంటారు. కుడివైపు రేఖ నల్లరంగు రామచక్రాంకితం ఒక ద్వారం 4 చక్రాలు వనమాల ఉన్న సాలగ్రామం త్రివిక్రమ శిల అంటారు. స్వర్ణరేఖ గోపద సుశోభితం కదంబం పుష్పాకృతి ఉన్న సాలగ్రామం లక్ష్మీనారాయణ శిల. చక్రాలు మాత్రమే ఉండేవి ఇవి. ఏకచక్రం ఉండే సాలగ్రామం సుదర్శన సాలగ్రామం. 2 చక్రాలున్న సాలగ్రామం లక్ష్మీనారాయణ సాలగ్రామం. 3 చక్రాలు ఉన్న సాలగ్రామం త్రివిక్రమ. 4 చక్రాలున్న సాలగ్రామం చతుర్యూహ్య సాలగ్రామం. 5 చక్రాలున్న సాలగ్రామం వాసుదేవ సాలగ్రామం. 6 చక్రాలు ఉన్న సాలగ్రామం ప్రద్యుమ్న సాలగ్రామం. 7 చక్రాలు ఉన్న సాలగ్రామం సంకర్షణ సాలగ్రామం. 8 చక్రాలు ఉన్న సాలగ్రామం పురుషోత్తమ సాలగ్రామం. 9 చక్రాలు ఉన్న నవయూహ్యం సాలగ్రామం. 10 చక్రాలు దశావతార సాలగ్రామం. 11 చక్రాలు అనిరుద్ధ సాలగ్రామం. 12 చక్రాలు ద్వాదశాత్మత సాలగ్రామం. 12 కన్యే
కన్న నెక్కువ ఉన్న అది అనంత సాలగ్రామం. వాస్తు మండల పూజా విధి. గృహ నిర్మాణ ప్రారంభంలో విఘ్నమేదీ రాకుండా కాపాడమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తు పూజకై 81 అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపచేయాలి. ఈ మండలం లేదా మండప ఈశాన్య కోణంలో వాస్తుదేవతను మస్తకాన్ని నిర్మించాలి. నైరుతిలో 2 పాదాలు, మిగతా 2 మూలల్లో 2 చేతులు ఉండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తుదేవతను స్థాపించాలి, పూజించాలి. తరువాత 21 మంది దేవతలను మండల బాహ్య భాగంలోనూ 13 దేవతలను అంతర్భాగంలోనూ ఉంచాలి. బాహ్య దేవతలు వీరు: ఈశ, శిఖి, వర్జన, జయంత, కులిసాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, పూష, వితత, గ్రహక్షేత్ర, యమ, గంధర్వ, భృగురాజ, మృగ, పితృగణ, ధౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, ఆసుర, శేష, పాప, రోగ, అహిముఖ, బల్లాట, సోమ, సర్ప, తిథి, అదితి. వీరిని పూజించిన తరువాత ఈశాన్యంలో జలాన్ని, ఆగ్నేయంలో సావిత్రిని, నైరుత్యంలో జయని, వాయవ్యంలో రుద్రదేవుని పూజించాలి. తరువాత 9 అడుగుల జాగాలో బ్రహ్మని, ఆయనకు 8 వైపులా తూర్పున మొదలెట్టి అర్యమ, సవిత, వివస్వాన్, విబుధాదేవ, మిత్ర, రాజయక్ష్మ, పృథ్వీధర, అవవస్థ అనే దేవతలను మండలం లోపల స్థాపించి పూజించాలి. లోపలి భాగంలో పూజించవలసిన దేవతలు వీరు. వీరందరినీ రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరుత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను వంశ అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయువ్యానికున్న రేఖను దుర్ధర అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితిని, దుర్ధరయోగ బిందువుపై హిమవంతుని, నైరుత్య కోణాంతిమ బిందువుపై జయంతుని పూజించాలి. తరువాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై నాయికని, చివర్లో కాళికాదేవిని పూజించాలి. తరువాత ఇంద్రాది దిక్పాలకులను పూజించి ఇతర దేవతలనందరినీ మరలా పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి. భవనానికి ఎదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞమండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలను, పూలను దాచుకునే చోటు, ఉత్తరంలోను భాండాగారం, వాయువ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలు, జలాశయం, నైరుత్యం కోణంలో సమిద, కుశ, ఇంధన, అస్త్ర శస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని దీపములు, మృత్యులు, అతిథి గృహం ఉండాలి. ఇంటి మధ్యలో అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగా నిత్యం నీటితో చెమ్మగా ఉండాలి. అందులోనొక నుయ్యి, అరటి చెట్టు, 5 రకాల పూల చెట్లు ఉండాలి. భవన బాహ్య భాగంలో 4 వైపులా 5 హస్తాల పిమ్మట పిట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన ఉపవనాల మధ్య విష్ణు మందిరాన్ని నిర్మించాలి. ఈ మందిర నిర్మాణ ప్రారంభంలో 64 అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపజేసి అందులో వాస్తుదేవతను విద్యుక్తంగా పూజించాలి. అందులో మధ్య భాగంలో 4 అడుగుల మేర బ్రహ్మను, ఆయన సమీపంలో 2 అడుగుల జాగాలో ప్రత్యేకంగా ఆర్యమాది 8 దేవులను పూజించాలి. తరువాత కర్ణభాగంపై కార్తికేయాదులకు పూజను గావించి 2 వైపులా పార్శ్వ బిందువులపై 2 అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలను అర్చించాలి. తరువాత వాస్తుమండలం ఈశాన్యాది కోణాలలో క్రమంగా చరకి, విధారి, పూతన, పాపరాక్షసి అను పేళ్ళు గల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హైతుకాది దేవతలను పూజించాలి. హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాళ, యమ, అగ్ని, జిహ్వ, కాలక, కరాళ, ఏకపాదులను దేవతలని హైతుకాది
దేవతలు అంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూపం, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి, ఆపై క్షేత్రపాల దేవతలకు పూజ చేయాలి. పొడవును వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తురాశి అంటారు. 8 చేత వాస్తురాశిని భాగిస్తే వచ్చేది ఆయా. 8తో దీన్ని గుణించి 7తో భాగిస్తే వచ్చేది వృక్ష భాగం. దీనిని 4 చేత గుణించి 9తో భాగిస్తే మిగిలేది వ్యయం. దీనిని 8తో గుణిస్తే వచ్చేదాన్ని పిండ అంటారు. దాన్ని 60 చేత భాగిస్తే జీవ మిగులుతుంది. శేషాన్ని మరణం అంటారు. వాస్తుమండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమవైపు కూడా కట్టరాదు. అక్కడ వాస్తుదేవతలు నిద్రిస్తారు. సింహ, కన్య లేదా తులారాశిలో పుట్టినవారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించుకోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్ని, ఉత్తరంలో తోకని, దక్షిణ దిశలో క్రోడాన్ని, పశ్చిమంలో చరణాలని విస్తరింప చేసుకుని వాస్తు నాగాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తర దిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు అనగా మార్గశిర, పుష్యమాఘ మాసాలలో ఈ నాగముల పృష్ఠభాగం తూర్పు దిక్కులో ఉంటుంది. కాబట్టి ఆ దిక్కులలో ద్వారం పెట్టుకోవాలి. కుంభ, మీన, మేష రాశుల్లో అనగా పాల్గొన, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోనూ, పృష్ఠం దక్షిణంలోనూ, చరణాలు ఉత్తర పూర్వాలలోనూ ఉంటాయి. కాబట్టి ఆయా రాశులలో జన్మించిన వారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరం ఉత్తరంలోనూ, పృష్ఠం పశ్చిమంలోనూ ఉంటాయి. కాబట్టి పశ్చిమ దిశలో ద్వారమును పెట్టుకోవడం శ్రేయస్కరం. భవనం పూర్తయినాక ఏ దిక్కున ఏ చెట్టు ఉండాలో కూడా వాస్తుశాస్త్రం నిర్దేశించింది. తూర్పు పీపల, దక్షిణ పాకడ, పశ్చిమం బరగద, ఉత్తరం గూలర, ఈశాన్యం సేమలక. ఈ వృక్షాలు శుభప్రదాలని శాస్త్రం చెప్పింది. మరికొన్ని గరుడ పురాణంలోని విశేషాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.